Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం పెర్ఫెక్ట్ టెన్సెస్ యూజ్ చేసేటప్పుడు సిన్స్ మరియు ఫర్ అనే టైమింగ్ తెలియజేసే ప్రిపోజిషన్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే వాటి మధ్య గల ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మనకి సరిగ్గా తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో సిన్స్ మరియు ఫర్ మధ్య గల డిఫరెన్సెస్ని చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యేలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. సిన్స్ ఫర్. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, అంటే ఎగ్జాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనం సిన్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, అంటే అమౌంట్ ఆఫ్ టైంని చెప్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, 10 AM ఆర్ 10 in the morning అంటే ఇక్కడ 10 గంటల నుండి అని చెప్పి మనం ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఇలా సిన్స్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 10 AM అంటే ఉదయం 10 గంటల నుండి నేను ఇక్కడ ఉన్నాను. లేదా ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 10 in the morning అని కూడా మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 గంటల నుండి నేను ఇక్కడ ఉన్నానని చెప్పి మనం అక్కడ చెప్పాం కాబట్టి సిన్స్ యూజ్ చేసాం. 6 minutes 6 hours అంటే 6 నిమిషాలు 6 గంటలు అంటే ఇవి పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తాయి. నేను 6 నిమిషాల నుండి ఇక్కడ ఉన్నాను లేదా 6 నిమిషాల సేపు ఇక్కడ ఉన్నానని చెప్పేటప్పుడు మనం ఫర్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 6 minutes 6 నిమిషాల నుండి నేను ఉన్నాను. లేదా ఐ హ్యావ్ బీన్ హియర్ 6 hours అంటే 6 గంటల నుండి నేను ఉన్నా అని చెప్పి ఇలా మనం ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, సిన్స్ మండే సిన్స్ ఫ్రైడే. ఫర్ ఏ డే, ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ ఏ వీక్, ఫర్ 2 weeks, ఫర్ 3 weeks అని చెప్పి ఇలా పీరియడ్ ఆఫ్ టైం చెప్తూ ఉంటాం. సిన్స్ మార్చ్ సిన్స్ డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్ మంత్ అని చెప్పాం. ఫర్ ఏ మంత్, ఫర్ 2 months, ఫర్ 3 months ఇలా పీరియడ్ ఆఫ్ టైం చెప్పాం. నెక్స్ట్, సిన్స్ 2021 2024 అంటే ఎగ్జాక్ట్గా ఇయర్ మెన్షన్ చేసేటప్పుడు ఇలా మనం సిన్స్ వాడుతూ ఉంటాం. ఫర్ ఏ ఇయర్, ఫర్ 2 years, ఫర్ 3 years అని చెప్పి ఇలా మనం పీరియడ్ ఆఫ్ టైం చెప్తాం. నెక్స్ట్, సిన్స్ 90s సిన్స్ 80s అలాగే ఫర్ ఎ డికేడ్, ఫర్ 20 years. నెక్స్ట్ వన్, సిన్స్ బిగినింగ్. ఇక్కడ ఈవెంట్ చెప్పాం, అంటే మొదలైనప్పటి నుండి, మొదటి నుండి అని చెప్పడానికి సిన్స్ బిగినింగ్ లేదా సిన్స్ స్టార్టింగ్ లేదా సిన్స్ ఇంట్రొడక్షన్ అని చెప్పి ఇలా ఈవెంట్ మెన్షన్ చేసేటప్పుడు సిన్స్ వాడుతూ ఉంటాం. ఫర్ ఏజెస్, ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్, సిన్స్ బర్త్ సిన్స్ మ్యారేజ్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే పుట్టినప్పటి నుండి, చిన్నప్పటి నుండి అని చెప్పి ఆ ఈవెంట్ని మనం మెన్షన్ చేసేటప్పుడు సిన్స్ వాడుతూ ఉంటాం. ఫర్ సెవరల్ ఇయర్స్, మెనీ ఇయర్స్, ఫ్యూ ఇయర్స్, ఫ్యూ మంత్స్, సెవరల్ మంత్స్ అని చెప్పి ఇలా ఫ్యూ, సెవరల్ ఇలాంటివి యాడ్జెక్టివ్స్ మనం వాడుతుంటాం. నెక్స్ట్, సిన్స్ హీ లెఫ్ట్ స్కూల్ అతను స్కూల్ వదిలినప్పటి నుండి, ఇట్ ఈస్ ఆల్సో ఈవెంట్. అలాగే సిన్స్ హీ లెఫ్ట్ మీటింగ్ అతను మీటింగ్ నుంచి వదిలి వెళ్ళినప్పటి నుండి. అలాగే ఫర్ డేస్ అంటే రోజుల నుండి అని చెప్పి ఇలా మనం ఫర్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ హ్యాడ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ హీ లెఫ్ట్ స్కూల్. సిన్స్ హీ లెఫ్ట్ స్కూల్ అంటే అతను స్కూలు వదిలి వెళ్ళినప్పటి నుండి అతను నేను చూడలేదు. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ ఈవెంట్ని మనం పాయింట్ ఆఫ్ టైం కింద యూజ్ చేస్తాం కాబట్టి సిన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ మెనీ డేస్ చాలా రోజుల నుండి అతను నేను చూడలేదు. చాలా రోజులు అనేది పీరియడ్ ఆఫ్ టైం, అమౌంట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ మనం ఫర్ యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఈ సిన్స్ మరియు ఫర్ మధ్య గల డిఫరెన్స్ మనం తెలుసుకున్నట్లయితే మనం ఎటువంటి మిస్టేక్ చేయకుండా వీలవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.